ఇందాక మీరు అన్నారు సరే బాబురావు గారు మీకు లిఫ్ట్ ఇచ్చారు. మరి సీతారాం గారు మీ లిఫ్ట్‌ని అడ్డుకునే ప్రయత్నం జరిగిందా? అట్లా జరిగిందా? అంటే సీతారాం గారికి నేను నామినేషన్ వేసేంత వరకు నేను పోటీ చేస్తున్నానన్న సంగతి కూడా ఆయనకు తెలియదు. ఓహ్! ఓకే. ఆయనకేం తెలియదు. తెలీదు. తెలియదు. మీరు పోటీ ఆ, చేసేసారు. నేను పోటీ చేసి అయితే గెలిచిన తర్వాత చూసారా మా వాడిని గెలిపించుకున్నాను స్టేట్మెంట్ కొట్టేవాడు. ఓకే. ఇచ్చేసారు ఒక ప్రశంస. ఓ ప్రశంస. ఆ, అయితే తన అందులో ఖాతాలో వేసుకున్నారు. అది తన ఖాతాలో వేసుకునేవాడు. ఓకే. ఇది ఆ, అలాగే కానీ అదే సందర్భంలో మాకు అప్పుడు తెలుగుదేశం అన్నగారు పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపే మొగ్గడం, ఒకటం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోవడం. అప్పుడు మా పెద్దనాన్నగారు కోన మోహన్ రావు గారు అని ఆయన జడ్జి, రిటైర్డ్ జడ్జి. ఈ ఇప్పటికైనా సరే హైకోర్టులోనే కాదు ఎక్కడైనా సరే ఆయన అత్యంత 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 క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. వెరీ 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 హానెస్ట్. ఓకే. ఎప్పటికైనా ఎవరైనా కోనమోహన్ రావు గారు ఎలాంటి వాళ్ళండి ఎవరికైనా కోన మోహన్ రావు గారు. అని ఏ లాయర్ ఎవరైనా అడిగితే చెప్తారు. ఆయన చాలా సింప్లిసిటీ, చాలా డిసిప్లైన్. ఆయన అన్నారు, నేను అడిగాను, నాన్న నేను ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో నేను ఎవరితో ఉండాలి అని అన్నారు. ఏది ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి వచ్చినప్పుడు. సరే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వంలో మీరున్నావు, నువ్వు కూడా మన్నా చూసుకున్నావు. పార్టీ అయితే ఎన్టీ రామారావు గారిదే. పార్టీ ఎన్టీ రామారావు గారిదే. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇంకా ఏది ఈవెంట్ రాలేదు కదా, ఎన్నికలు వచ్చేటప్పుడు అప్పుడు నేను చెప్తాను అన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోవడం, మళ్ళీ అప్పుడు అడిగిన తర్వాత అప్పటికే పార్టీ మొత్తం టెక్నికల్ గా అంటే లీగల్ గా కూడా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం పార్టీని ఇది అవ్వడం. అప్పుడు మా పెద్దనాన్న గారు నువ్వు చంద్రబాబు నాయుడు గారితోనే ఉండాలని ఆయన కూడా నాకు చెప్పారు. అంటే ఎందుకు నేను అడిగానంటే లీగాలిటీ, ఏది కరెక్ట్, మనం మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారి ఆశయాలతో వచ్చాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉండాలా ఎన్టీ రామారావు గారితో ఉండాలా అనేటువంటి ఇది వచ్చింది. నిర్ణయం తీసుకోవాలంటే వయసు, కానీ నా వయసు అంత కాదు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అడగాలి. నేను లీగల్ గా మా నాన్నగారిని అడిగితే, మా పెద్ద నాన్నగారిని అడిగితే నాకు లీగల్ గా చెప్తారనే ఆలోచనతోనే నేను వారిని అడగడం, ఆయన ఇది ఇవ్వడం. అయితే కాలంలో నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నా. అప్పుడు మీ అందరికీ తెలుసు గద్దెబాబురావు గారు లక్ష్మీపార్తి గారితో ఉండడం, ఆయన అప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా బొబ్బిలికి పోటీ చేయడం, మా చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా అప్పటికి ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే 13,000-14,000 ఓట్లు ఆయనకి రావడం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కొండపల్లి పైడితేలనాయుడు గారికి 3,800 ఓట్లు మెజార్టీ రావడం. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆయన కొన్నాళ్ళు లక్ష్మీపార్వతి తెలుగుదేశంలో ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మేము కూడా అందరం ఆయన పార్టీలోకి వస్తామనంటే తీసుకోండి సార్ అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, మేమంతా కూడా పార్టీలోకి తీసుకొని ఆహ్వానించడం. అయితే నేనైతే ఆహ్వానించాను కానీ ఆయనకి ఎప్పుడు కూడా మైండ్ లో ఒకటి ఉండిపోయింది, వీడు ఎప్పుడైనా వచ్చాడు కాంపిటేటర్ అవుతాడేమో అని ఆ భావన ఉంటే 99లో నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, జరిగిపోయిన సంఘటన అది చెప్పడంలో నాకు ఇదేం లేదు. మనస్ఫూర్తిగా నేను గద్దెబాబురావు గారికే నేను పనిచేసా. అప్పుడు కూడా నా మండలంలో నేను మెజారిటీ ఇచ్చాం, ఎప్పుడు పనిచేశాడు. అయితే కొంతమంది మా కార్యకర్తలు తప్పు చేశారు, వాళ్ళు చేసిన తప్పుని నేను చేయించానని ఈయన తప్పులు భ్రమపడి నన్ను తప్పుడు సమాచారం ఇచ్చి ఈ 3 జిల్లాల్లో 99లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ 3 జిల్లాల్లో ఒక్క నన్నే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీరు అంటే నేను చేశారని పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాను. 1999 డిసెంబర్ 30వ తారీఖు. అప్పటికి తమ్మినేని సీతారాం గారు అందరూ భావిస్తున్నారు, మా మేనమామ గారు ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కేబినెట్ లో మంత్రిగా ఉండి మిమ్మల్ని సస్పెండ్ చేయడంలో అంటే అప్పుడు దాంట్లో ఆయన పాత్ర ఏమైనా ఉందా? అంటే పాత్ర ఉందని నేను అనను, అడ్డుపడేటువంటి అవకాశం ఉంది కదా, ఉంది. అడ్డుపడలా, ఆయన వాస్తవాలు చెప్పలా. వాస్తవాలు చెప్పలా పార్టీకి. అంటే బాబురావు గారికే ఎప్పుడైనా ఇతను నాకు యోగిమేక అవుతాడు అనుకున్నప్పుడు మీ మేనమామ గారు కూడా యోగిమేక అవుతాడు అప్పుడే ఉండేదేమో కదా. ఏమో మరి ఆయన మధ్యలో ఉందేమో, మీకు అనిపించదా? అయి ఉండొచ్చు, కానీ ఆయన అడ్డుపడలా. వాస్తవాలు ఏంటో కూడా ఎప్పుడు చెప్పలే. ఇంకా ఆ తర్వాత నేను ఏం చేయాలనేది నాకు పాల్పోలేదు. ఒక ఇండిపెండెంట్ గా కొనసాగాలి, లేదా ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళాలి. ఆ రోజు తెలుగుదేశం అధికార పక్షం,
బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్. కాంగ్రెస్. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నేను ఇట్లాగా ఇండిపెండెంట్ గానే కొనసాగాను. ఓకే. కొనసాగిన తర్వాత స్థానిక ఎన్నికలు 2001లో వచ్చాయి. వచ్చేటప్పుడు నేను అప్పుడు ఏ పార్టీలో కూడా చేరకుండా నేను సొంతంగా ఒక ప్యానెల్ పెట్టి అప్పుడు 21 ఎంపీటీసీ స్థానాలుంటే 21 స్థానాల్లో కూడా అభ్యర్థులను ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టి నేను కూడా ఒక దగ్గర ఎంపీటీసీగా నిలబడుతూనే జెడ్పీటీసీగా కూడా నేను కంటెస్ట్ చేసి మరి ఆ రోజు అనూహ్యంగా సుమారు 15 సీట్లు ఎంపీటీసీలు గెలిపించుకొని ఇండిపెండెంట్ గుర్తు. అప్పుడు కామన్ గుర్తు నాకు జెడ్పీటీసీకి కారు గుర్తు. జెడ్పీటీసీకి నాకు కారు గుర్తు. ఎంపీటీసీలకి 2-3 గుర్తులు ఏదో వచ్చాయి డిఫరెంట్గా. నేను 15 స్థానాలు ఎంపీటీసీలు గెలుచుకొని నేను అప్పుడు ఎంపీటీసీగా గెలిచాను, మళ్ళీ జెడ్పీటీసీగా కూడా గెలిచాను. అప్పుడు నేను జెడ్పీటీసీగా కొనసాగుతూ నేను ఎంపీటీసీకి రాజీనామా చేసి అక్కడ మళ్ళీ మా చిన్నాన్నగారు అబ్బాయిని ఎంపీటీసీగా నిలబెట్టి మళ్ళీ అది కూడా గెలిపించుకొని ఆ రోజు ఇండిపెండెంట్ ప్యానెల్తో ఎంపీటీసీ, ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ ఈ 2 కూడా ఆ రోజు నేను గెలిచాను. ప్రజలు నాకు ఇచ్చారు. కానీ నేను నా మనసులోనే కాదు బహిరంగం కూడా ఆ రోజు చెప్పాను, నాకు ఆ గెలుపు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఎలా అనంటే చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయిన నాటికి ఈ రాష్ట్రంలో కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఎందుకంటే మద్యపాన నిషేధం చేశాం, మళ్ళీ ₹2 కిలో బియ్యం పెట్టాం ఎన్టీ రామారావు గారు, డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా శ్రమదానం అనే కార్యక్రమం ప్రజల్ని భాగస్వామ్యం చేసి వర్క్ చేయించడం. అందులో నేను విరివిగా పాల్పంచుకునేవాడిని. అధికారులు రోజు ఆయనేమో ఒక మండల్ టీం వేసి ఆ మండల్ టీం ప్రతి గ్రామానికి వారం రోజుల పాటు గ్రామాల్లోకి వెళ్ళి చేసేవాడు. నేను అధికారులతో పాటుగా నిత్యం ప్రజల మధ్య ఉండేవాడిని. అలానే జన్మభూమి ఆ తర్వాత శ్రమదానాన్ని జన్మభూమిగా అప్డేట్ చేశాం. ఆ జన్మభూమి కార్యక్రమాలు సంవత్సరంలో 3 తడవలు ప్రతి 3 నెలలకు ఒకసారి జన్మభూమి కార్యక్రమం చేశాం. అంటే 4 సార్లు అధికారులను అందరినీ అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ అన్ని శాఖల అధికారులని తీసుకొని ఒక ఎంపీపీగా నాకు ఇదొక సదవకాశం. నేను వాళ్ళతో పాటుగా తిరిగి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల తాలూకా కష్ట సుఖాలను నేరుగా చూసి కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించి మమేకమైపోయేవాళ్ళు, ప్రజలతో మమేకమై నేను ఎప్పుడైతే గ్రామాల్లోకి విరివిగా వెళ్ళడం మొదలుపెట్టానో నాకు ప్రజలతో నాకు పరిచయాలు పరిచయాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని ఏ ఊరు వాడు ఎవరు అనేది గుర్తించగలిగే స్థాయికి నేను వచ్చాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రజలు ఆ రోజు నన్ను విశ్వసించారు. ఏంటని గద్దె బాబురావు గారు ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి అతను సస్పెండ్ చేశారు, ఈయన ఎక్కడా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా కానీ లేదా గద్దె బాబురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి కానీ ఏ రోజు ఆయన ప్రచారంలో కానీ ఎవరికీ మనకి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను ఆయన తప్పు చేయకుండానే పార్టీ తప్పు చేసింది అని ప్రజలు నిర్ణయించుకొని ఆ రోజు నేను ఇండిపెండెంట్ గా గెలవడానికి నాకు ఆ 5 సంవత్సరాల్లో ప్రజలతో నేను మమేకంగా అయినటువంటి తీరుని ప్రజలు అది గుర్తు పెట్టుకొని నాకు గెలిపించడానికి దోహదపడింది. అందుకే నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఎలా గెలిచారంటే చెప్పాను, నేను నా ఎన్నికకి నేను ఇండిపెండెంట్ గా గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమాలనే అయ్యానని చెప్పాను.